యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయెను. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యం. ఈ దినమున మనము రక్షణ పొంది ఉన్నామంటే, భవిష్యత్తులో రక్షణ పొందాలంటే మన రక్షణకు కారణభూతుడు మన దేవుడే. కాబట్టి మనము భయపడక ఆయననే నమ్ముకొనవలసిన వారమై ఉన్నాం. ఆయనే మన బలం, మనకు రక్షణాధారం. ఎన్నడూ మనల్ని చేయి విడువడు, నిత్యము మనలను సంరక్షించువాడు ఆయనే. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మా బలమా, మా కోట, మా రక్షణ ఆధారమా, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, మీరు మా కొరకు ఈ భూమి మీదకి రాకపోతే మాకు ఈ రక్షణ దొరికేది కాదు. పాపులమైన మమ్మలను ప్రేమించి మా కొరకు ఈ భూమి మీదకి వచ్చి సిలువలో మరణించి మాకు రక్షణ అనుగ్రహించినందుకు వందనాలు. మీరే మాకు రక్షణ ఆధారం. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దీవించండి. ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో వారికి రక్షణ దయచేయండి. ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీరే మహిమ పొందండి. యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.